నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. అది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పిగిల్స్ వాళ్ళు చేసిన ఏదైతే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత వైరల్ అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలేఖ్య చిట్టి రెస్పాండ్ అవ్వడం జరిగింది. నేను తప్పు చేశాను, సారీ. అంటే ఇప్పుడు ఈ సారీతో సరిపెట్టేద్దామా ఏంటి? దీని గురించి అయితే మాట్లాడదాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి చాలా వాయిస్లు అయితే ఇప్పుడు చాలా బయటకు వస్తున్నాయి. వీళ్ళు చేసిన ఏవైతే వీళ్ళు ఆడియో లీకులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో 1, 2, 3 అని కాదు, చాలా బయటపడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, రోజు రోజుకి ఒకటి బయటపడుతూ ఉన్నాయి. సో ఇదంతా మరి ఒకసారితో సరిపెట్టొచ్చా? ఎవరినైతే బాధ పెట్టానో వాళ్ళందరికీ సారీ అంది ఆవిడ. కానీ తిట్టడానికి మీరు ఎన్ని నిమిషాలు తీసుకున్నారు? ఒక్కొక్క వీడియోలో ఎలాంటి మాటలు మాట్లాడారు అంటే ఆ పదాలు అసలు ఏ రకంగా ఎంత తీవ్రంగా అవతల వ్యక్తిని బాధిస్తాయో అలాంటి పదాలు వాడారు. మరి ఇవాళ మీరు ఒక సారీ చెప్పటానికి కరెక్ట్గా 7 సెకండ్లు, అంటే 7 సెకండ్లలో ఒక సారీ అనే పదం వాడేస్తే అన్నీ మాఫీ అయిపోతాయి. మీరు హత్య చేసేసి ఆవేశంలో చేసేసాను సారీ అంటే ఆ మనిషి బతికొస్తాడా, లేకపోతే మీకు శిక్ష పడడం మానేస్తుందా? అది కాదు. ఇప్పుడు ఈవిడ చేయాల్సిన పని ఏంటంటే, మనం 3 రోజులుగా మనం అడిగాం ఆవిడ సారీ చెప్పి తీరాలి అని. మనం చాలా వీడియోలు చేసాం మన ఇద్దరం, ప్లస్ నేను వేరే ఛానల్స్లో కూడా చేసినప్పుడు నేను ఒకటే చెప్పా, ఇప్పుడు ఎవరినైతే ఏ మహిళలనైతే ఆవిడ దూషించారో ఆ మహిళల పేర్లు చెప్పి వ్యక్తిగతంగా ఆవిడ సారీ చెప్పాలి. లేదు ఆ మహిళల పేర్లు చెప్పకుండా వాళ్ళు ఎవరైతే పికిల్స్ కొంటామని పెట్టారో అతని పేరు చెప్పి అతని అమ్మగారికి లేకపోతే అతనికి సంబంధించిన వాళ్ళకి, లేదు ఒక ఆవిడ పికిల్స్ నేను రేట్ ఎక్కువ ఉంది అన్నారు, పాచిమోహన్ దానా వెళ్ళి 4 ఏళ్లలో పాచి పని చేసుకో ఏదో చెప్పింది కదా ఆవిడ, తిట్టింది. సో ఆ వ్యక్తికి స్వయంగా ఆవిడ చెప్పాలి. అట్లా ఎంతమందిని తిట్టిందో ఆవిడ అంతమంది ఆ పేర్లు, అంటే ఆడవాళ్ళ పేర్లు చెప్పడం ఒకవేళ పద్ధతి కాదంటే కనీసం వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్లు చెప్పి ఫలానా రోజు ఫలానా నిమిషంలో నేను తిట్టాను అని చెప్పాలి ఆవిడ. ఇక్కడ ఏ పర్సన్ అయితే మెసేజ్ చేశాడో ఆ ఒక్క పర్సన్ తిట్టడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీని అదే చెప్తున్నానండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినైతే తిట్టారో వాళ్ళ పేర్లు చెప్పడం అది భావ్యం కాదు అనుకుంటే ఆవిడ ఏం చేయాలంటే, ఆ మహిళల పేర్లు బయట పెట్టడం భావ్యం కాదు అనుకుంటే ఈ అలేఖ్య చిట్టి ఏం చేయాలంటే, ఆవిడ ఎవరి పేరుతోటైతే ఆవిడకి మెసేజ్ వచ్చిందో పికిల్స్ రేటు గురించి ఆ వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తి కుటుంబంలోని వాళ్ళకి ఆవిడ నేను సారీ చెప్తున్నాను అని చెప్పాలి. తర్వాత ఇవాళ ఎందుకు డ్రామాలు? ఇప్పుడు మీరు తిట్టేటప్పుడు చాలా హోష్లో చాలా రెచ్చిపోయి తిట్టేసి మేకప్ వేసుకుని అంతా చేశారు కదా, ఇవాళ ఎందుకు ఏదో దిగులుగా? అవసరం లేదు. ఇప్పుడు ఒక చిన్న వీడియో పెట్టేస్తే సరిపోదండి, ఖచ్చితంగా సరిపోదు. దీని మీద ఆవిడ ఇంకా పెద్ద వీడియో చేయాలి. అదేదో బలవంత బ్రాహ్మణార్థంలాగా ఉంది అది, అంటే ఏదో ఎవరో చెప్పమంటే చెప్పినట్టుగా ఉంది అది కాదు. గుండె లోతుల్లోంచి రావాలి ఆ భావన, ఏదో పెదవుల మించి అక్కర్లా. అంటే వీళ్ళంతా మేడం ఒక డ్రామా ఏమైనా ప్లే చేస్తున్నారా? ఎందుకంటే నిన్న కూడా వీళ్ళ టీం రమ్య మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో తను కూడా ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. అందులో తను ఏమంటుంది అని అంటే, యాక్చువల్గా మేము వేరే వాళ్ళకు పెట్టబోయే మెసేజ్ పొరపాటున మీకు పెట్టాము. సరేనండి, వేరే వాళ్ళకి పెట్టబోయేదే అన్నారు, కరెక్టే. అసలు వేరే వాళ్ళకి పెట్టబోయే మెసేజ్ కూడా ఇంత దారుణంగా ఉంటుందా? వాడు ఒకవేళ మిమ్మల్ని తిట్టాడయ్యా అంటే మీరు కూడా అంత దిగజారిపోతారా? వాడు దిగజారాడు, తిట్టినవాడు. మీరు దిగజారాల్సిన పని లేదు కదా. మీ నాన్నగారు మీకు విలువలు నేర్పించారు కదా, కస్టమర్లు దేవుళ్ళని మీ నాన్నగారు చెప్పారు కదా. చెప్పినప్పుడు మీరు ఇంత దారుణంగా మీరు మాట్లాడాల్సిన పని ఉందా? అదేదో వేరే వాళ్ళని తిట్టాము పొరపాటుగా వచ్చింది అంటే, పొరపాటుగా ఒకళ్ళు హత్య చేసేసి ఇది వేరే వాళ్ళని చంపబోయి మిమ్మల్ని చంపామంటారా? పద్ధతి కాదు అది. అసలు తిట్టడం తప్పండి, ఎవరినైనా తిట్టడం తప్పు, బూతులు మాట్లాడడం తప్పు. ఆడవాళ్ళుగా ఉండి ఆడవాళ్ళని అలా బూతులు మాట్లాడటానికి మిమ్మల్ని ఎవడో తిట్టాడని వాడి అమ్మని తిడతారా మీరు? మిమ్మల్ని ఎవడో తిట్టాడని వాళ్ళ చెల్లిని తిడతారా మీరు? ఇంకా వాడికి మీకు తేడా ఏంటి? అది కాదు కదా. నేను అలేఖ్య చిట్టిని సారీ చెప్తున్నాను, నేను ఎవరినైతే తిట్టాను ఎవరినైతే బాధించాను అని ఒక 7 సెకండ్లలో నువ్వు వీడియో ముగిచ్చేస్తే అవ్వదు.
మేడం ఇంకొకటి ఇక్కడ బేరం ఆడడం ఏమైనా తప్ప? ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ అట్లీస్ట్ మనకు ఫిక్స్డ్ రేట్ ఉన్నా కానీ ఏమైనా డిస్కౌంట్ ఉందా అనే అడగడం కూడా మనం అడుగుతాము. అలాంటిది ఇక్కడ జస్ట్ ఒక బేరం వయసు ఎక్స్పెన్సివ్ అని అడిగినందుకు అంత తిట్టాలి. ఇప్పుడు దీనికి ఒకటి చెప్తానండి. నేను డే 1 వాళ్ళు ఒక వీడియో చేశారు కదా, నేను మా నాన్నగారు చనిపోయారు, ఇప్పుడు మేము ఈ వ్యాపారం మేము చేయబోతున్నాము, మాకు కస్టమర్లు దేవుళ్ళు, మాకు సపోర్ట్ చేయండి, మేము ఆర్థికంగా బాగలేము అని చెప్పారు కదా. చెప్పినప్పుడు అప్పుడు ఏం చేసి ఉండాలంటే ఆవిడ, మా పికిల్స్ చాలా ఎక్కువ ధర ఉంటుందండి, డబ్బులు ఉన్నవాళ్లే కొనుక్కోండి, లేని వాళ్ళు మా పికిల్స్ కొనుక్కోకండి, కొనుక్కుంటే మర్యాదగా ఉండదు, లేదు దాని మీద మీరు డిస్కస్ చేసినా, లేదు మమ్మల్ని ఏమంటారు డిస్కౌంట్ అడిగినా కూడా మర్యాదగా ఉండదని ఆవిడ చెప్పుంటే అప్పుడు ఎవడు దాన్ని బేరం ఆడ్డు. ఆ రోజేమో చాలా హంబుల్గా, చాలా అంటే పైకి రావడం కోసం, జీవితంలో డబ్బుల కోసం మీరు నాటకాలు ఆడారు, మీరు బట్టలు కూడా రకరకాలుగా వేసుకుని రీల్స్ చేశారు, అది అయ్యాక వ్యాపారంలోకి వచ్చారు. అంటే ఇక్కడ ఏం అర్థం మీకు స్ఫురిస్తోందండి? ఏం అర్థం స్ఫురిస్తోంది? నేను అనేది మిమ్మల్ని మీరు ఎరవేసుకున్నారు, తర్వాత ఒక వ్యాపారం పెట్టుకున్నారు, అవసరమా? మొన్న కూడా మనం చెప్పాము ఇదే, ఇప్పుడు కూడా అదే చెప్తానండి. నన్ను ఎవడు తిట్టుకున్నా పర్వాలా, మన శరీరాన్ని మనం బేస్ చేసుకుని, లేకపోతే మన శరీరాన్ని మనం మదుపుగా పెట్టి అవసరం లేదు. ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ ఉన్నారంటే పాపం వాళ్ళు గతి లేక, గత్యంతరం లేక, వేరే దారి లేక వాళ్ళు చేస్తారు, దానికి వాళ్ళు ఎంత బాధపడతారో మనకు తెలుసు. కానీ మీకేం కర్మ, మీరు చదువుకున్న పిల్లలు చక్కగా ఉన్నారు, పద్ధతిగా ఉంటే మిమ్మల్ని చూసి ఇంకా రెస్పెక్ట్ వచ్చి ఇంకా ఎక్కువ కొంటారు. రేట్లు అనేవి మీరు అవతల వాడు కొననప్పుడు రేట్లు తగ్గించాలి, డిమాండ్ని బట్టి సప్లై, సప్లైని బట్టి డిమాండ్. ఎకనామిక్స్లో మనం చదువుకునేది అదే. కాబట్టి నేను ఇంతే పెడతాను అన్నప్పుడు మీరు రేట్లు ఫిక్స్డ్ అండి, దీని మీద డిస్కస్ చేయకండి అని ఒక మాట చెప్పండి. మీకు నచ్చితే కొనుక్కోండి, మా పికిల్స్ టేస్ట్ ఉండవు కానీ మేము అమ్ముతున్నాము, మమ్మల్ని చూసి మీకు ఇష్టమైతే కొనండి, లేదు మానేయండి. మీరు అన్నది వాస్తవానికి నిజం. అంటే ఇప్పుడు మన కూరగాయ రేట్లు చూసుకున్నా కానీ సీజన్ని బట్టి రేట్స్ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకుంటే మీకు వేసంకాలం వచ్చింది, కూరగాయల ధరలు మండిపోతాయి. ఆకుకూరలు అయితే మీకు 100 రూపాయలకి ఇన్ని ఒక 10 కట్టలు కూడా రావు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక టమాటా రేటు 10 రూపాయలకి కిలో కూడా దొరుకుతుంది. అదే 100 రూపాయల కిలో కూడా దొరికే 150, 200 కూడా మనం అప్పుడు మనం కర్రీపాయ కూడా అంతే, ఆటోమేటిక్ కర్రీ పాయింట్లలో పెంచేస్తారు, తర్వాత తగ్గిస్తారు. సో ఇక్కడ కూడా మీరు అదే చెప్పండి, చికెన్ రేటు ఎక్కువ ఉంది, సో మేము అందుకే ఎక్కువ ఇలా. అది అన్ని సందర్భాల్లో కుదరదు, కొన్ని సందర్భాల్లో కుదరదు. మా దగ్గర క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా క్వాలిటీ బాగలేదని మీరు చూడండి ఎన్ని రకాల సోషల్ మీడియాలో వచ్చాయో. ఈ అలేఖ్య చిట్టి పచ్చడి వేసుకుని తిని, ఇంకేదో పచ్చడి వేసుకుని తిని ఇది చెత్తలా ఉందని తిట్టేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే కావాలని చేయరు కదండి. ఇప్పుడు మనసుల్ని గాయపరిచే హక్కు మనకు లేదండి, ఎస్పెషల్లీ మహిళలను తిట్టే హక్కు ఆడకి లేదు, మగకి లేదు. మీరు తల్లిని తిడితే మీ తల్లిని తిట్టుకున్నట్టే, సింపుల్. మన ఎదురువాడి తల్లిని తిడుతున్నాం అనుకుంటున్నాం, అక్కడ మన అమ్మ కూడా మనకు గుర్తు రావాలి, మన అక్క చెల్లెలు కూడా మనకు గుర్తు రావాలి. ఇప్పుడు ఈ పిల్ల చాలా దిగొచ్చాను అనుకుంటున్నారేమో వీళ్ళ ముగ్గురును, ఎస్పెషల్లీ 2, 3. పెద్ద ఆవిడ కొంచెం హంబుల్గానే ఉంది ఆవిడ, కానీ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం ఆవిడ తప్పు, దానివల్ల ఆవిడ చెడ్డదైంది వాళ్ళ. ఇప్పుడు చెడు ఉంటే వాళ్ళని మనం పరిహరించాలి, ఆ చెడుని వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఆ పిల్లకి మొన్న ఏమంది ఆవిడ, ఆ అమ్మాయి మాట్లాడటం లేదు, 2 రోజులు నన్ను డిస్టర్బ్ చేయకండి అంది. సారీ, నన్ను 2 రోజులు డిస్టర్బ్ చేయకండి అని ఆ అమ్మాయి చెప్పింది, అలేఖ్య చిట్టి అని ఆ సుమి చెప్పారు. నిన్న రమ్య వేసుకున్న బట్టల మీద కూడా కమెంట్స్ వచ్చాయి, ఇదేంటమ్మా ఇలా ఫుల్గా బట్టలు వేసుకుని కూర్చున్నావు అని కూడా కమెంట్ చేశారు. అంటే వాళ్ళు ఎలాంటి వస్త్రధారణలో ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, నిన్న ఇవాళ వాళ్ళ యాటిట్యూడ్లో ఎలా మార్పు వచ్చింది, ఇదన్నీ టెంపరీ అండి. ఇదేదో వాళ్ళు మారిపోయి లేకపోతే గుండె లోతుల్లోంచి వాళ్ళు సారీ చెప్పారని అనుకోవడానికి అక్కడ ఏం లేదు. మీకు ఆ వీడియోలు చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. అట్లీస్ట్ రమ్య గారు అయినా ఒక వీడియో అంటే అట్లీస్ట్ ఒక లెంతీగా అయినా కానీ స్పష్టంగా పెట్టింది, అంతవరకు బెటర్. సో అట్లీస్ట్ తను ఇప్పుడు అలేఖ్య చిట్టి గారు వచ్చేసి నేను తప్పు చేశాను సారీ అండ్ అయిపోతుంది, అంటే అక్కడ ఎవరో వెనకాల నిల్చుని చెప్పించినట్టుగా ఉంది అంతే. కాబట్టి ఇది పద్ధతి కాదండి. అలేఖ్య చిట్టి గారికి చెప్పేది ఏంటంటే, మీరు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా బిజినెస్ చేసుకోండి, హ్యాపీగా వీడియో చేసి, మీరు ఎంత లెంగ్తీగా తిట్టారో అంత లెంగ్తీ కాకపోయినా సగం లెంగ్తీగా మీరు ప్రతి ఒక్కళ్ళకి పేరున మీరు క్షమాపణలు చెప్పి
మళ్ళీ మా వ్యాపారం మొదలు పెడుతున్నాము, ఇంకా మీద ఇలా జరగదని ఒక హామీ ఇచ్చి అప్పుడు మీరు ఒక వీడియో చేసి పెడితే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.